వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ పాలన ఓ పీడకల, ఎన్నికల్లో చిత్తుగా ఓడించారన్న చంద్రబాబు. జగన్పై అసత్య ప్రచారం చేస్తున్నారు, టీడీపీ నేతలపై పేర్ని నాని ఫైర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ఎవిడెన్స్ మెటీరియల్ను మొత్తం కోర్టుకు సమర్పించిన పోలీసులు. ఎంపీగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం, రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ప్రమాణం. లోక్సభలో జై పాలస్తీనా అంటే తప్పేంటి, అభ్యంతరం చెప్పేవాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న అసదుద్దీన్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 78,000 దాటిన సెన్సెక్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవిడెన్స్ మెటీరియల్ను కోర్టుకు సమర్పించారు పోలీసులు. 3 బాక్సుల్లో ఆధారాలను కోర్టుకు సమర్పించారు. స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, సీడీలను కోర్టుకు అందజేశారు. అన్నింటినీ జతపర్చుతూ మూడోసారి ఛార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. మరోవైపు ఈ కేసులో పోలీసుల బెయిల్ మంజూరుపై విచారించిన నాంపల్లి కోర్టు మాజీ అడిషనల్ ఎస్పీల బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది. రేపు తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవిడెన్స్ మెటీరియల్ను కోర్టుకు సమర్పించారు పోలీసులు. 3 బాక్సుల్లో ఆధారాలను కోర్టుకు సమర్పించారు. స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, సీడీలను కోర్టుకు అందజేశారు. అన్నింటినీ జతపర్చుతూ మూడోసారి ఛార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. మరోవైపు ఈ కేసులో పోలీసుల బెయిల్ మంజూరుపై విచారించిన నాంపల్లి కోర్టు మాజీ అడిషనల్ ఎస్పీల బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది. రేపు తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు లోక్సభలో ప్రమాణం చేశారు. గోడెం నగేష్ హిందీలో ప్రమాణం చేయగా, గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి అరవింద్, రఘునందనరావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, రామసాయం రఘురామరెడ్డి హిందీలో ప్రమాణం చేశారు. సురేష్ షట్కర్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, మల్లు రవి, కుందూరు రఘువీర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్ తెలుగులో ప్రమాణం చేశారు. సురేష్ షట్కర్, రఘునందనరావు, ఈటెల, అసదుద్దీన్, మల్లు రవి, కుందూరు రఘువీర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కావ్య, బలరాం నాయక్, రామసాయం, రఘురామరెడ్డి ప్రమాణం చివర్లో జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈటెల మాత్రం జై సమ్మక్క సార్లమ్మ అంటూ నినాదానం చేశారు. I, Vamsi Krishna Gaddam, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty
and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Jai Hind. नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं असदुद्दीन ओवैसी, जिसे लोकसभा का रुकन मंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत की आइन पर जो क़ानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा, उसका वफ़ादार रहूँगा। मैं भारत के इक़्तिदार आला और सालिमियत को बरक़रार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफ़ादारी से अंजाम दूँगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अकबर। సురేష్ కుమార్ షెట్కర్ అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకోబడినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండునని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరి అఖండతను సమర్థించునని, నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. I, Raghunandan Rao Madhavaneni, having been elected a member of the House of the People, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Jai Hind, Jai Telangana. ఈటల రాజేందర్ అనే నేను లోకసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై సమ్మక్క సారలమ్మ. ఈటల రాజేందర్ అనే నేను తాడేపల్లి క్యాంప్ ఆఫీసును జగన్ ప్యాలెస్ అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం దగ్గర దోచుకున్న సొమ్ముతో జగన్ ప్యాలెస్లు కడుతున్నారంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపైన ఆయన విరుచుకుపడ్డారు. ఖలేజా ఉన్న నాయకుడిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న చంద్రబాబు ఇంటికి మీడియా టూర్ పెట్టాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. లేదంటే రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేసి ఇద్దరి ఇళ్ల విలువను కట్టిద్దామని తెలిపారు. జగన్ దగ్గర నుండి అధికారం లాక్కున్నా కసి తీరటం లేదని, ఇంకా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 19 దాకా ఎక్కడెక్కడ ఎంతమంది పోలీసులను వాడారు? సుమారుగా ఎక్కడన్నా వాడని 1800 నుంచి 2000 మంది పోలీసులని వాడారు కదా. మీ ఫామ్ హౌస్లో, మదీనా కూడా ఫామ్ హౌస్లో పోలీసులే కదా. పాములు పడతాక ఎంత అయింది తర్వాత మాట్లాడుకుందాం. అట్లాగే మీ ఇంటి దగ్గర, జూబ్లీహిల్స్లో మీ ఇంటి దగ్గర, అలాగే కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు, లోకేష్ గారి శ్రీమతి గారు ఇల్లు పడగొట్టి హోటల్లో ఉన్నారు కదా. ఇల్లు కట్టేప్పుడు పార్క్ హైత్ హోటల్లో ఉన్నారు కదా. ఆ హైత్ దగ్గర సెక్యూరిటీ ఉందా లేదా? ఆఖరికి చంద్రబాబు సంవత్సరం వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మనవడు కూడా 4+4 గన్మెన్లు ఇచ్చారా ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారి మనవడు సంవత్సరం వయసు దేవాంశ్ గారికి 4+4 గన్మెన్లు ఇచ్చారు. 4 గన్మెన్లు. 4 గన్మెన్లు అంటే సంవత్సరం వయసు ఉన్నటువంటి దేవాంశ్ గారికి 4 గన్మెన్లు ఉండొచ్చు. అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సెక్యూరిటీకి 196 మంది ఉంటే 986 మంది అని రాస్తారు. 2014 చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు ఎవరిదో తెలియదు, మనకి దాని ఓనర్ ఎవడో తెలియదు. లింగమనేని రమేషా తెలియదు, స్టేట్ గవర్నమెంటా తెలియదు, వీళ్ళు అద్దెకి తీసుకున్నారో తెలియదు, కొనుక్కున్నారో తెలియదు. అది ఒక త్రిశంకు స్వర్గం లాంటి బంగ్లాది. ఆ త్రిశంకు స్వర్గంలో అక్కడ ఉందని చెప్పని అది హోటల్ ఉందండి. ఆ హోటల్ పేరు లోటస్ ఏదో ఉంది, ఉండవల్లిలో లోటస్ హోటల్ అని ఉంది. ఆ లోటస్ హోటల్ దగ్గర నుంచి మొత్తం రాజుగారి ఆశ్రమం ఉంది, మంతెన రాజుగారి ఆశ్రమం. ఆ రోడ్డు మొత్తం కరకట్ట మొత్తం ట్రాఫిక్ జడ్జిలను తప్పితే ఎవరినన్నా వెళ్ళనిచ్చేవాళ్ళ. ఆఖరికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కదా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కూడా దారి లేదు కదా. మరి మందడం, వైకుంఠపురం, కృష్ణాయపాలెం ఇట్లాంటి ఊళ్ళన్నిటికి కూడా ప్రజలందరూ కూడా అటు తాడేపాటు చుట్టూ లోపల నుంచి తిరిగి రావాల్సిందే కదా. మొత్తం మూసేశారు కదా. 13 కిలోమీటర్లు మొత్తం రోడ్డు మూసారా, మూయలేదా?
సెక్యూరిటీ రివ్యూ పేరుతో మూసేశారు కదా. అప్పుడు మీకు తెలియలేదా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు అంటే కరకట ఇల్లు అయింది చంద్రబాబు నాయుడు గారిది కాదు, ఆయన నివాసం ఉండేటువంటి ఇంటి రోడ్డు, ఆ రోడ్డు 13 కిలోమీటర్లు జడ్జి గారు, హైకోర్టు జడ్జీలు తప్పితే ఎవరిని వెళ్ళలేని పరిస్థితే కదా. చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ప్యాలెస్లు నిర్మించుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ఎటువంటి అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయాలను నిర్మించుకునేందుకు కోట్ల రూపాయలను వినియోగించారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 చోట్ల ప్యాలెస్లను నిర్మించేందుకు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, అనుమతులు లేని భవనాలను ఇప్పుడిప్పుడు కూల్చేస్తున్నారని, మిగిలిన వాటి కూడా నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. జగన్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నామంటున్న చినరాజప్పతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు అయితే 26 కార్యాలయాలు ఎటువంటి అనుమతులు లేకుండా కట్టడాలు చేసినట్లుగా అయితే కనుక టీడీపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేసింది. స్థానికంగా ఉన్న స్థానిక సంస్థలు అయితే ఈ కార్యాలయ సంబంధించిన ఆ పార్టీ వైసీపీకి సంబంధించిన అధ్యక్షులకి అయితే నోటీసులు ఇచ్చారు. మీరు అక్రమంగా వీటిని కడుతున్నారు కాబట్టి మీరు వారం రోజుల్లో దీనికి సంబంధించి మీరు సమాచారం ఇవ్వండి, దీనికి ఎందుకు కూల్చకూడదు అని కాకినాడ మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ అధికారులు కూడా కాకినాడ కురసాల కన్నబాబు కూడా ఆ నోటీస్ జారీ చేయడం జరిగింది. అసలు దీనికి సంబంధించి అసలు ఇది ఎంతవరకు సబబు, ఇది నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుందా, అసలు ఏంటి దీని మీద అయితే కనుక మాజీ ఉప ముఖ్యమంత్రి అలాగే ప్రస్తుత పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అయితే మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ వైసీపీ కార్యాలయాలకు సంబంధించి నోటీసులు ఇచ్చారు, దీనికి సంబంధించి అసలు ఏంటి పరిస్థితి? పొలిటికల్ పార్టీస్కి గవర్నమెంట్ ద్వారా సైట్ ఇచ్చే అధికారం ఉంది, గవర్నమెంట్కి ఉంది. ఇచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏదైనా సైటు సెలెక్ట్ చేసుకుని, అది ఎవరికి ఇబ్బంది లేకుండా సైట్ సెలెక్ట్ చేసుకుని మన అప్లికేషన్ పెట్టుకోవాల్సిన బాధ్యత. పెట్టుకున్న తర్వాత క్యాబినెట్లో కూడా వెళ్ళాలి. అది క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు కార్యాలయం కట్టుకునే నిర్మాణం జరగాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా రాజ్యం నాది, ఒక రాజు నేను, నా మాట ఏదైతే అన్నదో ఆ మాట చెల్లాలన్న ఆలోచనతో రాజధానిలో ఒక ఆఫీస్ కానీ 16 ఆఫీసులు జిల్లాల్లో కానీ మరి కట్టే పదలో ఇంకా క్యాబినెట్ మీటింగు లేదు, సెలక్షన్ లేదు, గవర్నమెంట్ నుంచి లేదు, మొత్తం సైట్ దొరికితే చాలు ఆ సైట్లో ఆఫీస్ కట్టి పోవడం జరిగింది. అది ప్రాసెస్లోకి వెళ్తే ఈ బాధ లేదు, ప్రాసెస్లో లేదు కనుక ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇది నోటీసులు ఇచ్చింది, కోలుకొట్టమని చెప్పి ఇప్పటికే రాజధానిలో కోలుకొట్టింది. కన్వే కూడా నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత క్యాబినెట్లో పెట్టుకుని ఇవన్నీ చేయవలసిన బాధ్యత. ఇవన్నీ జరగకుండానే ఈ తతంత్రం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా అలాగే భూ కబ్జాలు చాలా జరిగినాయి. అలాగే పార్టీ కార్యాలయం పేరుతోటి కొంత కోట్లాది రూపాయలు వాల్యూ చేసే భూమిని కూడా జరిగింది. నేను రాజధానిలో జరిగిన సంఘటన అదే, కోట్లాది రూపాయలు వాల్యూ చేసే భూమిని పార్టీ ఆఫీస్ కింద దత్తత చేసుకుని ఇలా తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఒక తతంత్రం కింద ఈ పార్టీ చేసింది. దాని అన్నీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజల ఆస్తులను రక్షించే బాధ్యతలో భాగంగా అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఏది పర్మిషన్ ఉన్నా, ఏది పర్మిషన్ లేదు, ఏది క్యాబినెట్కి వెళ్ళింది, ఏది క్యాబినెట్కి వెళ్ళలేదు అన్నీ కూడా పరీక్షించి దాన్ని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు గతంలో అయితే కనుక వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చేశారు. ఈ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యాలయాలను కూల్చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నేతలు అయితే అంటున్నారు. ఇప్పుడు ప్రజావేదిక పర్మిషన్ వచ్చింది, గవర్నమెంట్ నిధులు ఇచ్చాడు, ఒకటి ఇప్పుడు ప్రజావేదిక ఆ రోజు కనుక ఇవ్వాలి ఉంటే అది గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్కి లీజ్ వచ్చేది ఇవన్నీ జరిగేది. ప్రజావేదికకి దీనికి సంబంధం లేదు. ప్రజావేదిక ప్రభుత్వ స్థలం, ప్రభుత్వం బిల్డింగ్ కట్టింది, దానికి దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఇది పార్టీ కార్యక్రమం, పార్టీ కోట్లాది రూపాయలు చేసే వాల్యూ భూమిని ఇవాళ ఆక్రమించే ఉద్దేశంతో పార్టీ కార్యాలయం చిన్న కట్టి పెద్ద సైట్లు లాక్కునే పరిస్థితి ఉంది కనుక దానికి దీన్ని పోల్చి చూడక్కర్లేదు. మరోవైపు ఏంటంటే ఈ కాకినాడకు సంబంధించిన నేతలు అయితే టీడీపీ కార్యాలయం కూడా ఇక్కడ నిర్మాణం చేశారు. అది కూడా మాది క్యాబినెట్లోకి వెళ్ళింది, పర్మిషన్ తీసుకున్నాను, లీజు కడుతున్నాను, ఇవన్నీ కూడా ఆ రోజు నేనే తీసుకుని క్యాబినెట్లో పెట్టిన సైట్ తీసుకున్న తర్వాతే నేను కార్యక్రమం చేశాను. ఇప్పుడు అది ఖచ్చితంగా క్యాబినెట్లో పెట్టి ప్రాసెస్ చేస్తే తప్పదు, నోటీస్ ఇవ్వమానంటే అది పరిశీలిస్తారు. ఇది మాజీ ఉప ముఖ్యమంత్రి అలాగే
చినరాజప్ప అయితే చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించి అసలు ఏ విధమైన అనుమతులు లేకుండా ఎటువంటి క్యాబినెట్ అనుమతులు కానీ స్థానిక అధికారుల నుంచి కూడా ఏ విధమైన అనుమతులు లేకపోవడం వల్ల దీన్ని కూలుస్తున్నాం. అదే ప్రజావేదికనైతే అడ్డుపెట్టుకుని చెప్తున్నారు. అది ఇప్పటికీ ఉండుంటే అది ప్రభుత్వ ఆస్తిగా ఉండేది. కానీ దాన్ని కూల్చడం వల్ల అయితే ప్రజలకి అలాగే ప్రభుత్వానికి కూడా నష్టం జరిగిందని చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి సంబంధించిన కార్యాలయాలు అయితే అనుమతులు లేవు కాబట్టి దాన్ని కూల్చడానికైతే మేము ముందుకు వెళ్తున్నా చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపటి నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో భాగంగా పండ్లు, ద్రవహారం మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది జూన్లో పవన్ వారాహి విజయయాత్ర చేపట్టారు. ఈ యాత్ర సందర్భంలోనూ అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిని దిద్దుబాటు చర్యలు చేపట్టినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది. దీంతో పార్టీ పరిస్థితి పాతాళానికి పడిపోయింది. ఉద్యమ పార్టీగా ప్రజల మన్ననలను పొంది 10 ఏళ్లు తిరుగులేని శక్తిగా ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. ఓటమి గల కారణాలపై విశ్లేషించుకునే పనిలో ఉండగా పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు కేసీఆర్కు పెద్ద తలనొప్పిగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి దినదిన గండంగా మారింది. పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. అధైర్యపడొద్దు, మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయని అధిష్టానం ధైర్యం చెప్పినా కూడా రోజుకో ఎమ్మెల్యే జంప్ అవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకమైంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చరిష్మా, కారు గుర్తుతోనే చాలామంది ముక్కు మొహం తెలియని అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. దాదాపుగా ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనే యోచనలో ఉంది. కానీ ఆనాడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ నేతలు పార్టీ ఫిరాయింపులను తప్పుపడితే బీఆర్ఎస్ పట్టించుకోలేదు. తమ సంక్షేమం, అభివృద్ధి పనులు నచ్చే పార్టీలో చేరుతున్నారంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. కారెక్కిన నేతలు ఒక్కొక్కరుగా హస్తం గూటికి చేరుతున్నారు. రోజుకో నేత కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత ఎంత ధైర్యం చెప్పినా కూడా వలసలు ఆగడం లేదు. ప్రజాప్రతినిధులే కాకుండా జిల్లా స్థాయి నేతలు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. దాదాపు కారు ఖాళీ అయినట్లే కనిపిస్తుంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతుంటే మరోవైపు కాంగ్రెస్ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మీరు చేసిందే కదా మేము చేస్తున్నది అంటున్నారు. అప్పుడు మీరు చేస్తే తప్పు కానిది ఇప్పుడు మేము చేస్తే తప్పు ఎలా అవుతుంది అంటున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలను, ఇంద్రకరణ్ రెడ్డి అలాగే కొనప్ప, ఇద్దరిని డిఫెక్ట్ చేయించినారు. సేమ్ డే ముఖ్యమంత్రి కాగానే ఇద్దరిని బోని చేసినాడు. 14 and 18 పీరియడ్లో 5 yearsలో ఎంపీస్ 4, ఎమ్మెల్యేస్ 25, ఎమ్మెల్సీస్ 18, టోటల్ 47 వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేయించారు ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్లో మళ్ళీ 14, కాంగ్రెస్ 12 ఎమ్మెల్యేస్ అండ్ 2 ఫ్రమ్ టీడీపీ నుంచి. వీళ్ళకి అప్పుడు యాదికి రాలేదా డిఫెక్షన్ చేస్తే పార్టీకి ఎంత అన్యాయం అవుతుంది, కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు ఎట్లా దెబ్బతింటుంది ఇప్పుడు జ్ఞాపకం రాలేదా? బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం రాత్రి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఈ చేరికతో మొత్తం 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టయింది. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీలో చేరారు. అంతకంటే ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయానికి వస్తే 2018లో ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరిక ఆ పార్టీలో చిచ్చురేపింది. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. బీఆర్ఎస్కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరారు. తనకు సమాచారం లేకుండా సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చుకోవడంపై తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో జీవన్ రెడ్డి ఉన్నారు. ఈ విషయంపై తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కోరినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ను కలిశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 నెలల్లో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లడం సమంజసం కాదన్నారు. రేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్లని రాళ్లతో కొట్టండి అంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పార్టీ ఫిరాయింపులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది కేసీఆర్ అని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను కూడా లాక్కుందన్నారు. ఆనాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమంటే పట్టించుకుని వాళ్లు నేడు ఎందుకు గగ్గోలు పెడుతున్నారన్నారు. మీరు చేస్తే న్యాయం, మేము చేస్తే అన్యాయమా అంటూ ప్రశ్నించారు. శాసనసభలో భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది మీరు కాదా అంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. శాసన మండలిలో తనకు ప్రతిపక్ష నేత హోదా తొలగించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇవాళ మాట్లాడేటప్పుడు సిగ్గు శరంతో చూసుకొని మాట్లాడండి. ఇది మీ కేసీఆర్ పుట్ట చరిత్ర. అంటే ఇంతమందిని డిఫెక్షన్ చేయించిన ఆయన. అలాగే నేను యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో ఉంటే నా దగ్గర నుంచి 4 ఎమ్మెల్సీలను డిఫెక్ట్ చేయించి నాది ఎమ్మెల్సీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోయింది. ఒక మైనారిటీ లీడర్గా ఆయన, ఒక దళిత్ నాయకుడుగా ఆయనే పోయింది. అంటే నువ్వు ఎవరికి వదిలినావా కేసీఆర్? ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది బీఆర్ఎస్. దానం నాగేందర్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు కోర్టు మెట్లెక్కనున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధిష్టానం న్యాయ నిపుణులతో చర్చ జరుపుతోంది. దీంతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వల్లమేడు గ్రామంలో లిఖిత అనే మహిళను గత 5 నెలల ముందు భర్త రౌతు, మురళి, మల్లుకార్జున్ కొట్టి హత్య చేశారు. మహిళ చనిపోయినప్పుడు 7 నెలల గర్భవతి అని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, వల్లమేడు అంగన్వాడీ కేంద్రం అధికారులు రికార్డులో నమోదు చేశారు. అయితే మహిళ మరణం అనంతరం పంచనామా రిపోర్టులో గర్భవతి అని రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అధికారులపై మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. మహిళలపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పటికి తప్పు చేసిన వారికి శిక్ష అనుభవించే విధంగా కూడా ఇటు పోలీసు అధికారులు కూడా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవల నాయుడుపేట మండలం కమ్మవారిపాలెం నుంచి కూడా ఓ మహిళను అయితే వాకాడు మండలంలో ఇచ్చి వివాహం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ గ్రామానికి సంబంధించి, వల్లమేడు గ్రామానికి సంబంధించి అయితే అమ్మాయిని ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇచ్చిన అప్పటి నుండి కూడా తన భర్త హింస పెడుతూ, వరకట్నం కోసం ఇబ్బందులు పెడుతూ చంపేస్తామని బెదిరిస్తున్నారని కూడా అయితే తన తల్లిదండ్రులతో చెప్పిన పరిస్థితి ఉంది. అయితే తల్లిదండ్రులు కూడా 1-2 సార్లు అక్కడికి వెళ్ళి అక్కడ మందలించి పెళ్లి చేసిన తర్వాత కాపురం నిలబెట్టాలని అయితే ప్రయత్నించిన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా కూడా 7వ నెల ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అమ్మాయిని అయితే కొట్టి చంపారని కూడా అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అమ్మాయికి సంబంధించి తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా కూడా ఇటు అంగన్వాడీ, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ప్రెగ్నెన్సీ రిపోర్ట్లో ప్రెగ్నెన్సీ అని ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే చనిపోయిన అనంతరం పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే కూడా ప్రెగ్నెన్సీ లేదని ఇవ్వడంతో ఈ విషయం సంచలనంగా మారిన పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెలకొంది. చెప్పండి, ప్రధానంగా కూడా మీ అమ్మాయిని కొట్టి చంపారని చెప్తున్నారు. కొట్టి చంపింది కాకుండా కూడా ప్రెగ్నెన్సీ, 7 నెలల ప్రెగ్నెన్సీ ఉందని ఇటు అంగన్వాడీ చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో చెప్తున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. కానీ చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో
ప్రెగ్నెన్సీ లేదని అయితే డాక్టర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద మీరేం చెప్తారు? కూతురు అయితే నీళ్ళు పోసుకోనింది, గోయిందమ్మ నా పేరు. కానీ నా బిడ్డని కావాలని మోసం చేసినారు. నిడికి దాకటరు, చెరిసిన దాకటరు, ఇంకా ఏనమ్మా టీచర్ అమ్మా అందరూ కలిసి నా బిడ్డని అయితే మోసం చేసింది నిజమే. ప్రతిరోజు నా బిడ్డ ఫోన్ చేసి నా బిడ్డ కడుపు తిరగతుందని చెప్పింది. మేమిద్దరం మాట్లాడేది. బిడ్డ కడుపు చూస్తే మా బిడ్డను మాకు చూపించుకుంటూ చేసినారు. వాళ్ళు చేసి లాస్ట్కి బిడ్డను లేకుండా చేసినారు. అడిగితే మేము వాళ్ళు ఇతోడికి చెప్తున్నారు ఇప్పుడు వచ్చేవాళ్ళకి. కానీ చెరిసిన కాడ బిడ్డను మోసం చేస్తున్నారు, దాచిపెట్టేస్తున్నారు. మాకు డౌట్గా ఉంది. పోలీసు వాళ్ళు ఏమన్నారు, 5 నెలలకు వస్తాయి కాగితాలు అని చెప్పిన రోజు తిప్పించుకున్నారు మమ్మల్ని. స్టేషన్ చుట్టూ ఎండకి గాలికి లేకుండా స్టేషన్ చుట్టూ కూర్చొని ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేశారు, కానీ మాకు సపోర్ట్ చేయలేదు ఎవరు. అక్కడ వాకట్టు పోలీస్ స్టేషన్ అడిగినాం, కాగితాలు అడిగితే మీ కుశాలకు వస్తున్నారు, ఎక్కడికి దేనికి వస్తున్నారు మీరు అని అడిగినారు. నా బిడ్డని చేర్చినారు కదా, చేర్చినారు. నా బిడ్డ ప్రాబ్లము తల్లిదండ్రులు అడున్నాము. రోజు మా ఎదురు చూపించండి, ఏముందాడా అని చూపించండి. ఏదో చెప్పుకుంటే ఎందుకు దాచినారు? మా బిడ్డకి మోసం చేసినారా? 7 నెలలు కడుపు ఫోటోలు ఉన్నాయి చూడండి కావాలంటే. ఆ కడుపు పెట్ట కనిపిస్తుంది. ప్రతి నెల మాకు ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఆసుపత్రికి ఎందుకు చూపించుకోమన్నాడు? చెప్పండి. ప్రధానంగా కూడా చనిపోయిన అనంతరం జైలుకు పోవడం ఒక ఎత్తు అయితే, ప్రెగ్నెన్సీ ఉందని మీరు అంటున్నారు. కొంతమంది అంగన్వాడీ వాళ్ళు అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ప్రెగ్నెన్సీ ఉందని అయితే రిపోర్ట్స్ వచ్చినాయని చెప్తున్నారు. కానీ చనిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ లేదు అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇచ్చినట్టు కూడా మీరు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళని కానీ ప్రభుత్వ హాస్పిటల్ వాళ్ళని కానీ ప్రెగ్నెన్సీ ఉందని ఎందుకని ఇచ్చారు అని మీరు అడిగారా? అమ్మాయికి నేను పెద్దమ్మని అవుతాను. అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మా ఇంటికి రాలేదు, ఇక్కడికి రాలేదు. తర్వాత నేను వీళ్ళని అడిగితే మనకి దేవుళ్ళు ఇదంట ఇక్కడ తీసుకురాకూడదు అని చెప్పారు. తర్వాత మాకు జనవరి నెలలో అమ్మాయి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ జరిగేటప్పుడు నేను వెళ్ళాను. పాపను బేబీని చూపించండి, మగబిడ్డ ఆడబిడ్డ అడిగినప్పుడు బేబీ లేదు, ప్రెగ్నెంట్ కాదు అమ్మాయి అని చెప్పాడు. రిపోర్ట్ చెప్పిన తర్వాత మేము అంగన్వాడీ మాకు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినట్టు ఈ రిపోర్ట్స్ ఇచ్చారనమాట. ఈ బుక్స్ అవి ఇచ్చారు. అమ్మాయి ప్రెగ్నెంట్ అయినట్టు అంగన్వాడీ వాళ్ళు, ఏఎన్ఎం, ఆశా వర్కరు, ఆ నిడుగుతి డాక్టర్ ఈ అమ్మాయికి రిపోర్ట్స్, HIV రిపోర్ట్స్ చేస్తున్నాయి, హెమోగ్లోబిన్ అన్నీ చేస్తున్నాయి, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఆ రోజే నేను అడిగాను, ఎందుకు ఇట్లా చేశారంటే మీకు రిపోర్ట్స్ వస్తే తెలుస్తాయమ్మా, ఆగండి అని చెప్పి పోలీసు వాళ్ళు నా దగ్గర మీరు 1 నెల దాకా ఆగితే మీకు రిపోర్ట్స్ పంపిస్తామని చెప్పారు. మేము నెల రోజుల నుంచి తిరిగితే ఒక 5 నెలలకి జనవరిలో చనిపోతే మే నెలలో రిపోర్ట్స్ వచ్చాయి. అప్పుడు వాడిని పట్టించి రిమైండ్ పంపించా. పంపించిన తర్వాత నేను ఈ అంగన్వాడీ వాడిని అడగడం జరిగింది, మీరు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు, ఓకే, మీరు ఎట్లా దేని చూసి ఎంటర్ చేసుకున్నారు? అమ్మాయి ఏ స్కాన్ రిపోర్ట్లు మీకు ఇచ్చింది, అవి ఇస్తే మాకు సంబంధం లేదు, ఎట్లా చేసుకుంటారు? నేనైతే సమాధానం చెప్పట్లేదు అన్న. కానీ ఇక్కడ మాత్రం ఆ అమ్మాయికి టీటీ 2 డోసు ఇచ్చున్నారు, అంగన్వాడీ వాళ్ళు సరుకులు ఇచ్చున్నారు, ఏఎన్ఎం తీసుకెళ్ళింది, ఆశా వర్కర్ తీసుకెళ్ళి ఉన్నారు, డాక్టర్ సైన్ చేస్తున్నారు. గవర్నమెంట్ డాక్టర్ రామకృష్ణ ఆయన పేరు. ఇదిగోండి అమ్మాయికి ఇచ్చింది, ఇది మాతా శిశు కార్డు ఇచ్చారు. ఇదిగోండి ఆ అమ్మాయికి వేసిన డేట్లు ఎక్కడైనా వెళ్ళి చూపించండి, మేము ఇచ్చే రిపోర్ట్స్ అన్నీ మా దగ్గర పక్కా ఉన్నాయి, చేయండి. అలాంటప్పుడు మా బిడ్డ ప్రెగ్నెంట్గా ఉందని మీరు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో బిడ్డ లేదు, మరి బిడ్డ ఏమైనట్టు? మీరు ఎందుకు ఇచ్చారు ఆ రిపోర్ట్లు? వాళ్ళు ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో బిడ్డ లేదు? ఇవి తేల్చాలి సార్ మాకు. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కూడా రికార్డులో నమోదు చేసి ప్రెగ్నెన్సీ అని చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే చనిపోయిన అనంతరం పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రెగ్నెన్సీ లేదు అని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటగా ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళు ప్రెగ్నెన్సీ అని రిపోర్ట్ ఇవ్వడం, అనంతరం చనిపోయిన అనంతరం కూడా ప్రెగ్నెన్సీ లేదని పోస్ట్ మార్టం రిపోర్ట్లో రావడంతో పాటు కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ పొరపాటు జరిగింది, లేని దాన్ని ఉన్నట్టు ఎందుకు చూపించారని కూడా తల్లిదండ్రులు అయితే కూడా అధికారులు సమాధానం చెప్పలేదంటూ స్వతంత్ర టీవీ ముందు కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు అంగన్వాడీ అదేవిధంగా దానికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ నర్సులు కానీ అదేవిధంగా డాక్టర్ కానీ ప్రెగ్నెన్సీ లేకుండా ప్రెగ్నెంట్ అని ఎలా చెప్తారని కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై ఉన్నతాధికారులు స్పందించి దీని మీద విచారణ జరిపించి లేని ప్రెగ్నెన్సీని ఉన్నట్టు ఎందుకు చూపించారు అనే దానిపైన విచారణ జరిపించాలని కూడా తల్లిదండ్రులు కోరుతున్నారు. అదేవిధంగా ఇలాంటి ఫేక్ రిపోర్ట్లు ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని వెంటనే అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు అదేవిధంగా గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే నాయుడుపేట మండలం కమ్మవారిపాలెంలో నెలకొందని చెప్పుకోవచ్చు. సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా, కమ్మవారిపాలెం నుండి. తెలంగాణలో వాతావరణం కాస్త చల్లగానే ఉన్నా వర్షాలు మాత్రం అన్ని ప్రాంతాల్లో కురవడం లేదు.
తాజాగా రాష్ట్రంలో వర్షాలు కురవడంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే హైదరాబాద్ వాతావరణ కేంద్రం రైతన్నలకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. రైతన్నలు ఇక వ్యవసాయానికి సిద్ధం కండి, రాబోయే 4 రోజులు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల సీజన్లో జూన్ నెలాఖరులో కురిసే వర్షాలే రాష్ట్రంలో నీటి వనరులకు, పంటల సాగుకు ముఖ్యమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల కదలికలు సంతృప్తికరంగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రేపటి నుంచి రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రానికి నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వర్షాలకు అనుకూల పరిస్థితి ఉందని చెప్పారు. రేపటికి వరుసగా 3 రోజుల పాటు ఉత్తర, తూర్పు ప్రాంత జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు ఉండటంతో ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి సీజన్కు సంబంధించి ఏటా జూన్ 24 తేదీ నాటికి రాష్ట్రంలో 9.94 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాలి. కానీ ఈసారి 12.17 సెంటీమీటర్లు కురిసింది. సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. వానలు ఊపందుకోనున్న నేపథ్యంలో నెలాఖరు నాటికి ఆయా జిల్లాల్లో వర్షపాతం లోటు భర్తీ అవుతుందని భావిస్తున్నారు. వానల కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులు సాగు పనులకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 జిల్లాల్లో మాత్రమే సమృద్ధిగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లో సాధారణం కంటే 60% అధికంగా వర్షాలు కురిశాయి. రానున్న రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పడే వర్షం అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు చెట్లు, స్తంభాలు, టవర్లు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.